ఐపీఎల్ 2026 సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. గత సీజన్ తరహాలోనే పేలవ బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే ప్రయత్నం టీం మేనేజ్మెంట్ చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. భారీ మొత్తంతో మినీ వేలంలోకి వెళ్లినా కావలసిన బౌలర్లను కొనుగోలు చేయలేకపోయింది. పూర్తిగా దేశవాళీ బౌలర్స్ పైనే ఖర్చు చేసింది. తీరా వారికి తొలి మ్యాచ్లో అవకాశమే ఇవ్వలేదు. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుగైన ప్రదర్శన చేసిన నటరాజన్ను కావ్య మారన్ కొనుగోలు చేయలేకపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ పేసర్ కోసం భారీ ఖర్చు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో నటరాజన్ నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోయినా అతని బౌలింగ్ పై నమ్మకం ఉంచి రిటైన్ చేసుకుంది. గతేడాది గాయాలతో బాధపడిన నటరాజన్ ఈ సీజన్ కు అన్ని విధాలా సిద్ధమయ్యాడు. తొలి మ్యాచ్లోనే అసాధారణ బౌలింగ్ తో సత్తా చాటాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన తమ తొలి మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన నటరాజన్ 7.25 ఎకానమీతో 29 పరుగుల ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 8 డాట్ బాల్స్ వేశాడు. ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, మహమ్మద్ షమీలను పెవిలియన్ చేర్చి లక్నో పతనాన్ని శాసించాడు. నటరాజన్ బౌలింగ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు బాధపడుతున్నారు. డైమండ్ వెతకపోయి బంగారాన్ని వదులుకున్నారని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. నటరాజన్ ను కొనుగోలు చేయకుండా కావ్యమారన్ తప్పు చేసిందని అభిప్రాయపడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే వెలుగులోకి వచ్చిన నటరాజన్ టీమిండియాకు కూడా ఆడాడు. అయితే గాయాలతో ఆటకు దూరమైన అతడు ఫామ్ కోల్పోయి మునుపట్ల సత్తా చాటలేకపోయాడు. తమకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన నటరాజన్కు అండగా నిలవసిన సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసింది. అతను తిరిగి మళ్లీ ఫిట్నెస్ సాధించడంతో పాటు మునుపటిలా సత్తా చాటుతూ ఉండడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయ్యో మన నట్టు అని బాధపడుతున్నారు.